ప్రభునందు మా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుంటాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మరొకసారి చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, రక్షకుడును పాప విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. తండ్రి, నీ కుమారుని మా కొరకే ఇవ్వటానికి ఎనిదేయలేదు కనుక మా కొరకు సమస్తమును విడిచిపెట్టి ప్రభువా భూలోకానికి దిగివచ్చి మాకు గొప్ప రక్షణ అనుగ్రహించారు, పాపక్షమాపణ కలగజేశారు. నీ కుమారుల్లో ఆనందించడానికి మేము కోల్పోయిన దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవటానికి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ప్రతి శ్రేష్టమైన ఈవెను బట్టి, ప్రతి వరమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ప్రభువా, ఈరోజు మీ లేఖన భాగం వినటానికై మీ వద్దకు వచ్చి ఉండగా మాకు మీరు సహాయపడుతురండి, మాతో మాట్లాడండి. కనపడకుండా పనిచేసే సీక్రెట్ సంబంధమైన అధికారాన్ని బంధించి దూరపరచండి. ప్రభువా, మాతో ఉండండి, మమ్మల్ని బలపరిచి నడిపించండి. వందనాలు. అంతేకాదు నాయనా, మీ లేఖన భాగం కొరకే మీ వైపు చూస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా మా ప్రాణం మీ యొక్క సజీవం కలిగిన మాట కొరకు ఆశపడుతూ ఉన్నది. క్షమాభివృద్ధి కలుగజేసి సమస్తమును బాగుగా చేసి మాకు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదమును బట్టి వందన స్తోత్రాలు. జరినైనా ఈ యొక్క పరిచర్యలో మీరు సహాయపడుతురండి. వందనాలు. యావత్ ప్రపంచ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ప్రపంచంలో 7 ఖండాలు విభాగించబడి ఉండగా ప్రతి ఖండంలోనూ కలిగిన దేశాలను బట్టి 242 దేశాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ కరోనా వ్యాధి వల్ల అనేకులు మరణాన్ని ఎదుర్కొంటున్నారు, వ్యాధిని ఎదుర్కొంటున్నారు. కొందరు మీ కృపచేత దేవా తండ్రి నెగటివ్ పొజిషన్లోకి వచ్చి వారి గృహాలకు చేరుకుంటున్నారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మీ పాదాల దగ్గరకు చేరి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి దేవా. నేను మా భారతదేశం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, 10 దేశాల్లో ప్రభా మా దేశం కూడా చేర్చబడింది. ప్రభా, మా దేశంలో కలిగి ఉన్న ఈ వ్యాధి ప్రభావమును దేవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దూరం చేయండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు. జ్ఞాపకం చేసుకొని కనికరించి మా పక్షంగా సహాయపడుతురండి. దేవా, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న మా ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారిని రక్షించండి. ప్రభా, ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి. దేశాన్ని పరిపాలించడానికి మంచి సామర్థ్యత కలిగిన స్తోమతలన్నిటినీ కూడా సమకూర్చండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు
జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రభా మీరు మంచి ఆరోగ్యంతో నింపండి, ఆయన ఆశీర్వదించండి. ప్రభా మంచి పరిపాలన చేయటానికే స్తోమతలన్నిటిని కూడా సమకూర్చండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభా సుఖ సంతోషాలతో క్షేమకరమైన పరిస్థితుల్లో జీవించడానికి సాయం చేయండి. మా రాష్ట్రంపై దాడి చేస్తున్న ఈ కరోనా ప్రభావాన్ని మీరు దూరపరిచి స్వస్థత కలగచేయండి. ప్రభా ఈ మిడతల దండును కూడా మా దేశం మీద నుండి తరిమి కొట్టండి. ప్రభా ప్రజలందరూ క్షేమం కలిగి జీవించడానికే సహాయపడుతురండి. వందనాలు దేవ తండ్రి. ఈ కరోనా ప్రభావం వల్ల నేను తండ్రి అనేక మంది వ్యాధిగ్రస్తులై ఉండగా వారిని ఆదరించండి, ధైర్యపరచండి దేవా. వారిని స్వస్థపరిచి వారి గృహాలకు చేరుటకు సహాయపడండి. వారి మధ్య పనిచేస్తున్న ప్రభా డాక్టర్లేమి, నర్సులేమి, ప్రభా నేను తండ్రి మున్సిపాలిటీ సిబ్బంది ఏమి, ప్రభా అదే రీతిగా నేను తండ్రి పోలీస్ వ్యవస్థ ఏమి, అదే రీతిగా అంగన్వాడీ సిబ్బంది ఏమి దేవా తండ్రి, వాలంటరీ సిబ్బంది ఏమి దేవా తండ్రి, ఈ రీతిగా ప్రభా పనిచేస్తున్న అనేక మంది ఆశా వర్కర్లేమి దేవా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. వారందరికీ ఆరోగ్యం కలగచేయండి, భద్రత దయచేయండి. వారి కుటుంబాలకి మీ ఆశీర్వాదం దయచేయండి. ప్రభా మీడియా వారు కూడా దేవా తండ్రి వారు కష్టపడి ప్రభా పనిచేస్తున్న తీరుని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా మీరు భద్రపరచండి, క్షేమం కలగచేయండి. మా దేశ ప్రజలందరూ కూడా, మా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభా క్షేమం పొందుటకు సహాయపడుతున్నామని ప్రభా మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ అందరికీ క్షేమం కలగజేయమని యేసు నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. పాట సంఖ్య సియోను గీతముల నుండి 637. ఆనందించెదము ప్రభు యేసులో, అంతయు మరలార్జించుకొంటిమి. ఆదాము నుండి పోయినదెల్లయు అనుభవించుచున్నామిప్పుడు. నష్టమున తటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. దావీదు వల్లే అంతా నష్టపడితిమి, దుఃఖపడి బహుగా ఏడ్చితిమి. దావీదు వల్లే ప్రభుని వెతకగా తిరిగి అర్జించుకొంటిమి. నష్టమున తటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. పూర్వము నైక్యము లేకపోయేను, పేదలమయ్యుంటిమి అప్పుడు. మనలను ఖాళీ చేసుకొనగా మరలనుందితి పూర్ణత. నష్టమున తటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. మొదటి ప్రేమను కోల్పోతిమిల్ల, వ్యర్థమైనట్టి ప్రేమ నొందితిమి. పొందితిమి యేసు ప్రభువులో నిండుగాను దైవ ప్రేమను. నష్ట
నష్టమునంతటిని మరలా నా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. దేవుణ్ణి కలిగి ఉండకుంటేమి దైవ సమాధానముందకుంటేమి పాపములలో మరణించి ఉంటిమి పరమ జీవముందితిమి. నష్టమునంతటిని మరలా ఆ యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. నిరీక్షణ ఏమీ లేకయుంటేమి నరకమున కరువులామైంటి గనుడగు యేసునంగీకరింపగా నన్ను విమోచించెను. నష్టమున తటిని మరలా నా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. పాపము వల్ల నెంతో నష్టపోతిమి ప్రభులో సకలం సంపాదించితిమి. శాపము నందు చుట్టబడితిమి సర్వముందిదము మరలా. నష్టమున తటిని మరలా నా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ప్రభునందు మా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మరొకసారి చదువుకుంటాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇది ఏ మనిషి యొక్క ఆలోచనల నుండి వచ్చింది కాదు. మానవ జ్ఞానము ఇక్కడ ఏమాత్రము పనిచేయదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ నుండి పరిశుద్ధాత్మ యొక్క స్పందన ద్వారా రాయబడిన గ్రంథం. ఈ గ్రంథంలో మాటలు దేవుని మాటలు. ఈ వివేచన కలిగి ఈ మాటలు వినువారు, దీన్ని చదువువారు ఆధ్యాత్మికమైన ధైర్యమును బలమును సంపాదించుకుంటారు. దీన్ని ప్రశ్న విధానములో చూస్తూ దీన్ని విమర్శన ఆలోచనతో దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే దీనివల్ల ఏ మేలు ఉండదు. అవును పిల్లరా,
దేవుని వాక్యము, దేవుని ఆత్మ సహాయం ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలం. అందుకే ఈ మాటలు మన జీవితంలో ఎంత శ్రేష్టముగా, ఎంత ఉన్నతముగా మళ్ళా ఆశీర్వదిస్తాయంటే దీన్ని అనుభవించిన వారికే అర్థమవుతుంది. అయితే ఇక్కడ బయలుపరచబడుతున్న మాట, శ్రమలలో గొప్ప పోరాటమును సలిపి అనేక మంది విశ్వాసులు తమ యాత్రను కొనసాగిస్తున్నారు. కొందరు ఎదిరించబడుతున్నారు, కొందరు హింసించబడుతున్నారు. విశ్వాస యాత్రా జీవితంలో ఎంతోమంది వారి వారి పరిస్థితుల్లో ఎన్నో ఎదుర్కొంటూ వెళ్తున్నారు. అయితే చివరికి తమ జీవితంలో తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు విశ్వాసులను ఉద్దేశించి ఈ మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉన్నది అంటున్నాడు. అవును పిల్లరా, విశ్వాసమును కాపాడుకోవడానికి ధైర్యం కలిగి జీవించాలి. ఎందుకు అంటే గనక మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. అవును పిల్లరా, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదురా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాలలో ప్రపంచ యావత్తు కూడా మనం చూస్తే దేవుని విశ్వసించిన వారేమి, దేవుని విశ్వసించని వారేమి ఎంతో విశ్వాస పరీక్షా జీవితంలో కష్టతరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక పక్కన వ్యాధి ప్రబలమై మనిషి మీద దాడి చేస్తూ ఉన్నది, పోరాడుతూ ఉన్నది. ఒక పక్కన ఆర్థికపరమైన ఇబ్బందులు, పరిస్థితులు దెబ్బతిని పోరాటానికి సిద్ధముగా ఉన్నవి. ఒక పక్కన విమర్శలు. ఈ రీతిగా నిరుత్సాహకరమైన జీవితంలో మనిషి పోరాడుతూ వెళ్తున్నాడు. అలాంటి సమయంలో పోరాటం ఎవరితో చేస్తున్నావు అంటే కనుక వ్యక్తిగత జీవితంలో కనిపించని ఒక శక్తితో పోరాడుతూ వెళుతున్నావు. నువ్వు కనిపించే ఒక వ్యక్తితో నువ్వు పోరాడటానికి సహజమే, కానీ కనిపించని వ్యక్తితో పోరాడటం అంటే అది నీ వల్ల కాదు, అది మనుషుల వల్ల కాదు. అవును పిల్లరా, దేవుని వాక్యంలో ఇక్కడ అందుకే తెలియపరుస్తాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వెతుకుచు ఎవరిని మృంగుదునా అని ఎదుగుతూ తిరుగుతున్నాడు. అలాంటప్పుడు విశ్వాసులు ఎంత జాగ్రత్త కలిగి జీవించాలి, విశ్వాసుల జీవితాలలో ఎంత మెలకువ కలిగిన స్వభావము, బుద్ధి కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అవును పిల్లరా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇక్కడ. అయితే మనము వీటిని ఎలా తప్పించుకోవాలి అంటే, వీటిలో జీవిస్తుండగా ప్రభు వాక్యం మనకి ఏం తెలియపరుస్తుంది అంటే కనుక, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును అని తెలియపరుస్తాడు. అవును పిల్లరా, మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టక దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో ఆ యొక్క యెహోషాపాతు అనే రాజు పలుకుతున్న మాటలు నేను చదువుతున్నాను.
2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునండి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పండి. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, సర్వశక్తిగల దేవుని మీద ఆధారపడమని యోధా రాజు యెహోషాపాతు మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అంటున్నారు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుతారని తెలియపరుస్తున్నారు. అవును పిల్లరా, యెహోవాను ఆశ్రయించండి, ఆయన దేవుడని ఆయన నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను, వారి మాటలను నమ్మండి అని దీని యొక్క అర్థం. అవును పిల్లరా, ఈనాడు దైవ వాక్యాన్ని ప్రకటించే, దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించే అనేక మందిని దేవుడు మన కొరకే సిద్ధపరిచాడు. ప్రపంచ యావత్తు కూడా, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచ దేశాలన్నిటిలోనూ కూడా దేవుని వాక్యము ప్రబలమై ప్రపంచం చుట్టుముట్టింది. ఎందుకు అంటే కనుక దేవుని వాక్యమే మనుషులను ఆశీర్వదించగలదు, మనుషులను దేవుని యొద్దకు నడిపించగలదు, దేవుణ్ణి చూపించగలదు, దేవుని మీద ఉండే విశ్వాసాన్ని పెంపొందించగలదు. కనుక దేవుని వాక్యములో ఏ రీతిగా సెలవిస్తున్నది, ఆయనను నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి. అవును పిల్లలు, ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంటే కనుక చాలామందికి దేవుడు లేని జీవితం ఉన్నది. దేవుడు లేడు జీవితాల్లో, చాలామంది జీవితాల్లో దేవుడు లేడు, దేవుడు అవసరత లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే అనేకులకు ధైర్యం లేదు, అనేకులకు ఆదరణ లేదు, అనేకులు తొట్టుపడుతున్నారు, అనేకులు తమ జీవితంలో తమ సొంత జ్ఞానం మీద ఆధారపడి కొనసాగిపోతున్నారు. ఎందుకంటే దేవుని మీద నమ్మకం లేక వారు అపజయ జీవితంలో కొనసాగుతూ ఉన్నారు. అవును పిల్లరా, ఈ రీతిగా మనిషి నష్టపోవటం ఏమాత్రం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఈ లేఖన భాగాల ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వింటున్న నీకు దేవుడు అవసరం, దేవుడు ఉన్నాడు, ఆయన సహాయం అవసరం. అవును పిల్లరా, అందుకే ఆ యొక్క 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం, దయతో గమనించండి, 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించి మీ కార్యము సఫలమగును. అవును పిల్లరా, అనేక మంది తమ జీవితాలలో ఎలా జీవించాలి, మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, ఏ రీతిగా మనం సహాయం పొందగలము వెతుకుతున్నారు, కానీ సహాయం రావటం లేదు. కానీ దేవుని వాక్యము మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. ఆ మార్గం ఏమిటి అంటే కనుక ఆయన నమ్ముకోమని తెలియపరుస్తున్నది, ఆయనను వెతకమని తెలియపరుస్తున్నది, ఆయన మాటలను నమ్మమని తెలియపరుస్తున్నది. అవును, యెహోవాను వెతుకువాడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, అతడు ఆశీర్వదించబడతాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆత్మలో బలహీనులు కాక, అవిశ్వాసంలో మీరు బలహీనులైపోక, ఆత్మలో ధైర్యం కలిగి దేవుని మీద విశ్వాసం వచ్చండి అని తెలియపరుస్తున్నాడు. అప్పుడు మీరు జయించెదరు, మీ కార్యములు సఫలమగుతాయి అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అవును పిల్లరా, ఆ రీతిగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు మనకు సహాయకుడు, ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని ధైర్యపరుస్తాడు. చూడండి, ఆత్మలో ధైర్యము
ఆత్మలో విశ్వాసం, ఆత్మలో నిరీక్షణ విశ్వాసుల జీవితంలో ఎంతో అవసరమే ఉన్నది. చాలామంది ఈ మూడు కోల్పోయిన వారిగా, దాన్ని ఆదమరిచిన వారిగా, నిర్లక్ష్యంగా జీవించిన వారిగా కనిపిస్తూ ఉన్నారు. అందును బట్టి వారిలో భయము, ఆందోళన కలుగుతూ ఉన్నది. అవును పిల్లరా, చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 33వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అంతే. చూడండి పిల్లరా, ఇక్కడ మోషే కనాను దేశాన్ని చూసి దాన్ని పరీక్షించి అక్కడ కొన్ని పండ్లను తీసుకురండి, అది ఎంత బలమైన దేశమో దాని సమాచారం తెలుసుకొని రండి అని 12 మంది గోత్రకర్తలు పంపిస్తే ఈ 12 మంది వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 10 మంది పలుకుతున్న మాటలు ఏమిటంటే, వారిలో 12 మందిలో 10 మంది పలుకుతున్న మాటలు ఏమిటంటే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అంటున్నాడు. అక్కడున్న జనము మాకంటే లేక మనకంటే 31వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమని తెలియపరుచు. అసలు ఇక్కడ ఏం జరిగింది 10 మందిలో అంటే, దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ దేశాన్ని మీకు ఇస్తున్నాను. అవును, దేవుడు మాట్లాడాడు. అక్కడ 7 జాతులు వారు నివసిస్తున్నారు. ఆ దేశములో నివాసం చేస్తున్న 7 జాతుల వారిని నేను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. తరతరాల వరకు మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. మీ 12 గోత్రాల ప్రజలకు నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని ప్రభు మాట్లాడాడు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఈ 10 మందిలో ఆ వాగ్దానం మీద నమ్మిక కోల్పోయారు, ఆ వాగ్దానమును మరిచిపోయారు. అందును బట్టి ఈ 10 మంది 12 మందిలో 10 మంది ఏమంటున్నారంటే, ఆ దేశ ప్రజలు చాలా బలవంతులు, ఆ యొక్క దేశ పట్టణాలు చాలా ఎత్తరగలిగినవి, చాలా బలమైన దేశం అది. అక్కడ ఆహారం కూడా చాలా బలమైనది. ఇదిగో ద్రాక్ష గెలమేం తెచ్చాం, అంజూరపు అడలు తెచ్చాం, ఇవి ఆహారము మంచిది అని తెలియపరిచారు. ఆహారం మంచిదని తెలియపరుస్తారు. కానీ అక్కడున్న జనులను మనం జయించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నట అసాధ్యము అంటున్నారు ఈ 10 మంది. అంటే వీళ్ళ హృదయంలో ఒక భయము అనేది ఏర్పడింది. అందుకే 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. అయ్యో, ఇంత బలమైన దేశం మీదకి మనం పోతున్నామా? వారు మనల్ని హతమారుస్తారేమో, వారు మనల్ని నష్టపరుస్తారేమో, వారు మనల్ని జయిస్తారేమో, మనకంటే బలమైన దేశం అంట. ఈ రీతిగా ప్రజల్లో రకరకాల ఆలోచనలు పుట్టుకొచ్చినవి. కేవలం వారికి దేవుడిచ్చిన వాగ్దానము నమ్మకపోవటమే, దేవుని మీద ఉండే నమ్మిక తప్పిపోవటమే, వారి అవిశ్వాసములో బలహీనలు అవ్వటానికి, వారు భయపడటానికి, వారు అవిశ్వాసముతో మాట్లాడటానికి, వాళ్ళు ఏడవటానికి, దుఃఖపడటానికి కారణం ఏమిటి అంటే కనుక దేవుని వాక్యాన్ని వారు విశ్వసించకపోవటమే. అవును పిల్లరా, 78వ కీర్తనలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 8వ వచనం నుండి, ఆయన యాకోబు సంతతికి
శాసనములను నియమించను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను. విండ్లను పట్టుకొని సన్నద్ధులై ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయారు. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపకపోయారు. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారు. చూడండి పిల్లరా, కారణం ఏంటి అంటే కనుక వారు దేవుని మీద, దేవుని వాక్యం మీద వారికి నమ్మకం లేకపోవటమే. ఈనాడు చాలామంది దుఃఖపడుతున్నారు, చాలామంది బెదిరిపోతున్నారు, అవిశ్వాసముగా ఆలోచిస్తున్నారు. కారణం, హృదయంలో ధైర్యం లేదు, హృదయంలో భయము తాండవిస్తూ ఉన్నది, హృదయంలో అధైర్యము ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కారణం, హృదయములో దేవుని వాక్యం లేకపోవటమే, హృదయంలో ధైర్యం లేకపోవటమే. అవును పిల్లరా, మనిషి జీవితంలో ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే మనిషి జీవితంలో వాక్యం లేదు, వాక్యం లాంటి దేవుడు లేడు. అందుకే అవిశ్వాసముతో బెదిరిపోతున్నాడు మనిషి. వాక్యము నీ హృదయంలోనికి వస్తే, వాక్యం నీలోనికి వస్తే దేవుడు నీలోనికి వచ్చినట్టే, నీ యందు నిలిచి ఉన్నట్టే. ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంత శ్రేష్టమైన వాక్యము. అవును పిల్లరా, మనిషి జీవితంలో భయము, ఆందోళన కలగటానికి కారణం ఏంటి అంటే కనుక హృదయములో వాక్యము లేకపోవటమే, వాక్య సంబంధమైన జీవితము నాకు ప్రేరణ కలగకపోవటమే. అవును పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలీలు 10 మంది కూడా ఏమని తెలియపరుస్తున్నారంటే ఆ దేశమును మనం జయించలేము. అక్కడున్న మనుషులు ఉన్నత దేహులు, వారి శరీరములు, వారి భౌతిక కాయములు, వారు చాలా ఎత్తరులు కనుక వారిని మనం జయించలేము అంటున్నారు. అయితే 10 మందిలో 12 మందిలో ఇద్దరు ఏమంటున్నారు చూడండి. ఆ యొక్క మాటని మనం 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళ్ళదు, దాన్ని స్వాధీనపరుచుకుంది, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని చాలు. దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఎందుకంటే జయించేది మనం కాదు, దేవుడే. పిల్లరా, జయించే జీవితం దేవుడు అనుగ్రహించాలి తప్ప ఒక మనిషి కాదు, మానవుడు కాదు. ఈ కాలేబు మాట్లాడటానికి కారణం ఏంటి? కాలేబు యెహోషువలు ఆ దేశముని గురించి మంచి సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటి? ఆ దేశం తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనటానికి కారణం ఏంటి అంటే కనుక వారి హృదయాలలో దేవుని యొక్క వాగ్దానము పనిచేస్తున్నది. వారు నమ్ముతున్నారు. అవును పిల్లరా, దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారిని దేవుడు ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. అందుకే కదా 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగు. అవును పిల్లరా, ఒక పని పట్టుకుంటే ఆ పని విషయంలో దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ముందుకెళ్తే గనక దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, మన కార్యాన్ని సఫలం చేస్తాడు ఆయన. అవును, మన కార్యములను సఫలం చేయటానికి ఆయన ఏ రీతిగా మార్గాన్ని సిద్ధపరుస్తాడు అంటే కనుక కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు.
పిల్లరా, మనం ఆ పనిలో ముందుకు సాగేటప్పుడు, ఆ పనిని మనం పూడుకోవటానికి ముందుకు సాగేటప్పుడు మనతో తన దూతను ఉంచుతాడు దేవుడు. మన చుట్టూ తన కాపుదలు ఉంచుతాడు, మనల్ని రక్షిస్తాడు. అవును, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. అవును, ఆయన తన యొక్క భక్తునితో పలుకుతున్న మాట ఏమిటంటే, నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను అంటున్నాడు. పిల్లరా, మన కార్యాలని ఆయన రుజువుపరచటానికి ఆయన పలుకుతున్న మాటలు, తన దూత మనతో కాపుదలుగా ఉంటుంది. పోయినసారి మనం చూస్తాం కదా, ఆయన తన దేవదూతను పంపించగా ఆ దూత అషూరు దండు మీద పడి 185,000 మందిని హతమార్చింది. వారి శరీరం మీద ఒక్క గాయం కూడా లేదు. 185,000 మందిని ఒక్క దేవదూత హతమార్చింది. అషూరు దండుని అంతటినీ కూడా. ఇశ్రాయేలు మీదకి గర్వంతో వచ్చారు, గర్వపు మాటలు మాట్లాడారు. కానీ ఒక్క దేవదూత 185,000 మందిని హతమార్చాడు. అషూరు రాజు ఒట్టి చేతులతో వెనుతిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. ఒక్క బాణమైనను ఇశ్రాయేల్ ప్రజల మీదకి వదలలేదు ఆయన. ఎంతటి బలమైన గొప్ప రక్షణ, భద్రత తన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అవును పిల్లరా, ఇక్కడ బయలుపరచబడి తను కార్యము సఫలం చేసేటప్పుడు అడ్డు వచ్చే ప్రతి దాన్ని సరళం చేస్తాడు. అందుకే కంటిన్యూషన్లో ఏమంటాడు ఆయన, 45 యెషయా గ్రంథం 2వ వచనంలో, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేది. అవి ఎటువంటి బలమైన ఇత్తడి తలుపులైనా సరే, ఇనుప గడియలైనా సరే పగలగొట్టి విడగొట్టి మార్గాన్ని సరళం చేస్తాడు ఆయన, సరళం చేస్తాడు. అవును పిల్లారా, గొప్ప కార్యాలు చేయగలడు ఆయన. ఈ వాక్యం మీద ఇశ్రాయేలీయులు 12 మందిలో 10 మందికి నమ్మకం లేక ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వాక్యాన్ని నమ్మగలిగితే, వాక్యం మీద విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందుకు ఒక అడుగు వేస్తే కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. అవును పిల్లరా, ఇక్కడ తెలియపరుస్తున్న మాట నిజంగా ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కాలేబు, యెహోషువ ఆ వాక్యాన్ని నమ్మి ఏమంటారంటే, ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం, ఆ పట్టణాన్ని తప్పక మనం స్వాధీనపరుచుకుంటాం. ఎంతటి గొప్ప విశ్వాసం! 12 మందిలో 10 మంది ఒక పక్షపు వారైతే దుఃఖపడుతుంటే, ఇద్దరేమో దేవుని పక్షపు వారిగా నిలబడ్డారు. ఆ ఇద్దరు చాలు దేవుడికి. ఆ ఇద్దరి ద్వారా గొప్ప కార్యం జరిగించాడు. కనాను దేశానికి వారిని నడిపించాడు. వారికి ఇస్తానని మాట ఇచ్చిన ఆ దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అవును పిల్లారా, ఇక్కడ తెలియపరచబడదు. నిజంగా మనుషులు అధైర్యపడక ధైర్యం తెచ్చుకోవాలి. మరి ఎవరిని బట్టి అంటే కనుక వాక్యాన్ని నమ్మి దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. నిజంగా దేవుని మీద ఉండే విశ్వాసము మనలను ఆశీర్వదిస్తుంది, మంచి భవిష్యత్తుకు నడిపిస్తుంది, మంచి ఆదరణకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది, మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అవును పిల్లరా, ఇక్కడ తెలియపరచడం. మరొక వ్యక్తిని మనం చూస్తే కనుక చూడండి, ఆ యొక్క సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని. అవును పిల్లరా, దావీదు
తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఈ మాట చాలు. అవును పిల్లరా, ఈనాడు ఎంతోమంది తమకున్న అవసరతల్లో, తమకున్న సమస్యల్లో ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చేస్తున్నారు, కానీ తన ఎదుటినున్న దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. నీ సమస్య పరిష్కారం అవ్వటానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి, ఇహలోక పరిస్థితుల నుండి నువ్వు విడుదల పొందటానికి సర్వలోకముని ఎదుటికొచ్చిన నిన్నెవరూ విడిపించలేరు. నువ్వు కనుగొనే దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలడు. ఆయన పక్కన పెట్టి లోకమంతా తిరిగి వచ్చినా నీకు సహాయం రాదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 121వ అధ్యాయంలో, కొండల తట్టు నా కనులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పిల్లరా, ఎక్కడి నుంచి వస్తుంది సాయం? ఎక్కడెక్కడ చూస్తున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? సర్వలోకమును నువ్వు వెతికినా నీకు సహాయము దేవుని యొద్ద నుండి వస్తుంది. యెహోవా వలననే నీకు సహాయం దొరుకును, లేక యెహోవా వలనే నాకు సహాయం కలుగును అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అవును పిల్లరా, నిజంగా దావీదు ఎంత దుఃఖంలో ఉన్నాడంటే ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా అయిపోయాడు. శక్తి లేకపోయినంతగా మనిషి అయిపోయాడు. మిక్కిలి దుఃఖపడుతున్నాడు. అటువంటి మనిషి ధైర్యాన్ని కోల్పోయాడు. అప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అతడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా యొద్ద నుండి దేవుని స్వరాన్ని విన్నాడు. చూడండి, అదే నేను ఈ దండును తరుముదునా అని 8వ వచనంలో మాట్లాడు, వారిని నేను కలుసుకుందునా అని తెలియపరిచాడు. అప్పుడు యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుందువు, తప్పక నీ వారందరినీ దక్కించుకుందువు అని సెలవిచ్చాడు. దావీదు తన వారినందరినీ కోల్పోయాడు. శత్రువులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. అమాలేకీయులు తన ఆస్తినంతటినీ, తన పిల్లలందరినీ, వారి 600 మంది యొక్క ఆస్తినంతటినీ, పిల్లలందరినీ, భార్యలందరినీ లాక్కుని వెళ్ళిపోయారు. అయితే వారు మిక్కిలి దుఃఖపడ్డారు, శ్రమపడ్డారు. ఇక శక్తి లేనంతగా ఇకేమి చేయలేము అనేటప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాడు. దేవుని యొద్దకు వచ్చాడు. విచారణ చేసి ప్రార్థన చేయగా దావీదుకు దేవుని స్వరం వినపడి, నువ్వు వెళ్ళు, నీ వారిని అందరినీ నువ్వు దక్కించుకుందు అని చెప్పాడు. కింద 19వ వచనంలో వెళ్ళిన తర్వాత కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. ఎంత గొప్ప విషయం! యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని. ఈ ధైర్యం ఎలా వచ్చిందబ్బా? అవును, నిజంగా గొలియాతు సవాలు చేస్తుంటే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని జీవం గల దేవుని దూషించడానికి ఏ పాటివాడు అని చెప్పాడు. నిజంగా బాలుడై ఉన్నాడు. నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో ధైర్యం కోల్పోయారు. బాల్యం నుండి యుద్ధ అభ్యాసం చేసిన గొలియాతుతో
పోరాడే శక్తి ఎవరికీ కనిపించడం లేదు ఇశ్రాయేలీల్లో. అతడు బాల్యము నుండి యుద్ధ అభ్యాసం చేసినవాడు, యుద్ధములో ఆరితేరినవాడు గొలియాత్. మంచి ఎత్తరి. అతన్ని జయించే శక్తి ఇశ్రాయేలులో ఎవరికీ కనిపించడం లేదు. సౌలు గుడారంలో ఉన్నాడు, తన రాజా గుడారంలో ఉన్నాడు. ఇక ఏమి చేయలేక ఎవరు యుద్ధానికి పోక ఇశ్రాయేలీలందరూ గట్టు మీద నిలబడి చూస్తున్నారు. ఫిలిష్తీయులు ఒక గట్టు మీద నిలబడి చూస్తారు. ఆ లోయలో యుద్ధ సవాలు విసురుతున్న గొలియాతును చూసి జీవం గల దేవుని దూషించడానికి, జీవం గల దేవుని ప్రజలు శపించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని దావీదు ధైర్యంతో మాట్లాడి, నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు. సౌలు అన్నాడు, నువ్వు బాలుడివే, నువ్వు పోలేవు అన్నాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాట్టుకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అని. అవును పిల్లరా, దావీదుతో పలుకుతున్న సౌలు మాటలు మనం చూస్తున్నాం. నువ్వు బాలుడివి, నీకు బలము చాలదు. గొలియాతు యుద్ధాభ్యాసం చేసినవాడు బాల్యం నుండి, నీకు చాలదు అని తెలియపరుస్తున్నప్పటికీ దావీదు ఏమంటున్నాడు అంటే కనుక 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఎట్లా, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెలను విడిపించితిని. అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. ఎంత గొప్ప! ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎలా వచ్చిందబ్బా అనగా, ప్రియా సహోదరి సోదరుడా, ఈ ధైర్యము దేవుని వాక్యం మీద ఉండే నమ్మకాన్ని బట్టి వస్తుంది. దేవుని కార్యాలను రుచి చూసిన అనుభవంలో నుంచి వస్తుంది ధైర్యం. నా ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు బా అని మంచి ధైర్యంగా చెప్పగలవారమై ఉన్నాం. అవును, ఈ మాటలు మనం చూస్తే కనుక ధైర్యం, ఈ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకూడదు. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహంలే ప్రపంచంలో ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. వాడిని జయించాలంటే, వాని కార్యాలు జయించాలంటే, వాని బాధలు, వారి పరిస్థితులు, వారి యొక్క వ్యాధులు, పరిస్థితులన్నిటిని కూడా నువ్వు జయించాలి అంటే కనుక దేవుని వాక్యం మీద ఉండే విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు, ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు. దాన్ని బట్టి నీకు ధైర్యం వస్తుంది, ఆ ధైర్యం నిన్ను నిలబెడతాడు. ఏ పాటివాడు నిజంగా గొలియాతు అంటున్నాడు. అక్కడ చూడండి 43వ వచనం, 17వ అధ్యాయం 1 సమూయేలు 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చినావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. చూడండి, నేనేమన్నా కర్ర తీసుకొని రావటానికి నేనేమన్నా కుక్కనా అంటున్నాడు. ఎంత సామాన్యంగా మాట్లాడుతున్నాడు, కానీ శపించాడు. అయితే ఆ శపించిన మాటలకి అతను ఏమి లెక్క చేయలే. ఒకటే తన తీర్మానం ఏంటంటే, అతన్ని జయిస్తాను. ఆయన పలుకుతున్న మాటలు చూడండి. ఈ దినమున నేను యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. 46వ వచనం. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేభారములను ఆకాశ పక్షులకు మృగములకు ఇత్తును. ఛాలెంజ్కరమైన మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. అవును పిల్లరా,
ఎక్కడి నుంచి వచ్చిన ఈ ధైర్యము అంటే కనుక దేవుని వాక్యం మీద ఉండే విశ్వాసం, అతనిలో వాక్యము ద్వారా పనిచేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. నిజంగా తన ఒడిసేల పట్టుకొని తిప్పుతూ కొట్టగా గొలియాతు యొక్క నొసట తగిలి అమాంతంగా ఒక స్తంభం పడినట్టుగా పడిపోయాడు గొలియాతు. పడిపోగా వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి దావీదు అతని శిరస్సును అక్కడ ఖండించాడు. చూడండి, దావీదు నోట పలికిన మాటను ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు. అతని తలను ఛేదించి ఖండించి ఆ శిరస్సును పట్టుకొని ఇశ్రాయేలు మధ్యకు తిరిగి వచ్చాడు గొప్ప విజయంతో. ఫిలిష్తీయులకు ఆధారమైన గొలియాతు పడిపోయాడు. ఫిలిష్తీయులకు ఆధారమైన బలమైన వ్యక్తి హతమార్చబడ్డాడు. అవును పిల్లారా, ఈనాడు నిన్ను బెదిరిస్తున్న అపవాది దాని యొక్క పరిస్థితులు ఒక దినాన్ని కూల్చబడతాయి, ఒక దినాన్ని దానికి సమాప్తం చేయబడుతున్నది. ప్రస్తుతము కనపడే ఈ శ్రమలు, పరిస్థితులు, వ్యాధులు, బలహీనతలకి నువ్వు బెదరకుండా ధైర్యం కలిగి ఉండటానికి ఒకటే మార్గము, దేవుని వాక్యం మీద ఉండే విశ్వాసం నువ్వు కోల్పోకూడదు. ఆయన వాగ్దానాన్ని నమ్మి నువ్వు జీవించాలి. అవును పిల్లారా, అందుకే ఆయన అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగు. అవును పిల్లరా, అక్కడ ఇశ్రాయేలీల్లో ఆ ధైర్యాన్ని మనం చూస్తాం. ఇద్దరు జీవితాల్లో యెహోషువ, కాలేబు ఆ ధైర్యాన్ని కలిగి ఎదిరించారు, జయించారు, గొప్ప స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. ఈనాడు దావీదుని మనం చూస్తున్నాం. దావీదు యొక్క విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూసి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని గొలియాతు మీదకి వెళ్ళాడు, జయించాడు, హతమార్చాడు శత్రువుని, జయ జీవితంతో ఇశ్రాయేలు మధ్యకు వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ విజయానికి కారణం ఏంటి? ఈ హృదయంలో ఎంత ధైర్యం ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక దేవుని వాక్యం మీద ఉండే నీ విశ్వాసమే. ప్రార్థన చేస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడారు, ఆదరించారు, ధైర్యపరిచారు. వందనాలు. మీ వాక్యం ద్వారా ఎవరైతే దేవా తండ్రి నిరుత్సాహంలో ఉన్నారో వారిని దర్శించండి, ఆదరించి ధైర్యపరచండి, తిరిగి ఆశీర్వదించండి, తిరిగి సమకూర్చండి, తిరిగి బలపరచండి. ధైర్యం కలిగి విశ్వాసముతో మీరు అనుగ్రహించే రాజ్యం కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. అనేకులను ఆ రాజ్య నివాసులుగా మార్చమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.